నమస్తే వెల్కమ్ టు దీక్ష న్యూస్ వివరాల్లోకి వెళితే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కమర్షియల్ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. రేపు ఉదయం 6:30 పిఎస్ఎల్వి C-56 రాకెట్ ను అంతరిక్షంలోకి పంపనుంది. ఈ రాకెట్ ద్వారా సింగపూర్కు చెందిన 7 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించనుంది. వీటిలో DSR శాటిలైట్ ప్రధానమైందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో పాటు వెలాక్స్ AM, ఆర్కిడ్, స్కూప్ 2, నులియన్, గెలాసియా 2, ORB-12 ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నారు. శ్రీహరికోటలోని నిర్వహించే రాకెట్ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి సందర్శకులను ఆహ్వానించారు. ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని గ్యాలరీ నుంచి వీక్షించవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ కార్యాలయాన్ని మంత్రులు బొత్స సత్యనారాయణ, పీడిక రాజన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ పురంధేశ్వరి సంక్షేమం అభివృద్ధి వదిలేసి రాష్ట్రం అప్పుల్లో ఉందని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా, మీరిచ్చిన విభజన హామీలపై ఎందుకు సమాధానం చెప్పరని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. చాలా సంతోషిస్తున్నాను. తప్పకుండా పరిషత్ అధ్యక్షతన ఈ రాబోయే ఎన్నికల్లో ఈ జిల్లాలో ఉన్న నాలుగు స్థానాలకు కూడా 100% కూడా విజయం సాధిస్తామని మరి నాకైతే పూర్తి విశ్వాసం ఉంది. అలాగే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి విశ్వాసం ఉంది. తప్పకుండా వారితో పాటు ఉన్న శాసనసభ్యులుగా కృషి ఏదైతే చేస్తున్నారో మా పార్టీ పెద్దలందరూ కూడా ఏదైతే చేస్తున్నారో వారితో పాటు ఇన్ఛార్జిగా ఉన్న పార్టీ నాయకులు ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో ప్రజలు పూర్తిగా విశ్వసిస్తారని కూడా ప్రభుత్వ విధానాలను నమ్ముతున్నారని కూడా నేనైతే పూర్తిగా నమ్ముతున్నాను. రాబోయే కాలంలో ఇంకా ఎంతకంటే మెరుగ్గా ఇంతకుముందు వచ్చిన శాసనసభలో వచ్చిన నియోజకవర్గం కంటే ఇంకా మెరుగ్గా కూడా మరి ప్రజలు పనులు పొందుతామని పూర్తిగా విశ్వసిస్తున్నాను. నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంఖ్య పెరుగుతోందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ప్రపంచ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం 74 పులులు మాత్రమే నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్నాయని, ఈ ఏడాది వాటి సంఖ్య 80కి చేరిందని తెలిపారు. అటవీ ప్రాంతంలో పులులను సంరక్షిస్తున్నామని, పులులు అంతరించిపోతున్నాయన్న దుష్ప్రచారాన్ని మానుకోవాలని ప్రతిపక్షాలకు ఆయన సూచించారు. సంవత్సరం కూడా జూలై 29వ తేదీ మనమే కాదు ప్రపంచవ్యాప్తంగా టైగర్ పాపులేషన్ ఉన్న దేశాలన్నీ కూడా దీన్ని ఇంటర్నేషనల్ టైగర్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈరోజు మనం ఇక్కడ తిరుపతి SV జూ పార్క్లో సెలబ్రేట్ చేశాము. ఇది మనము ఎవరైతే ఈ టైగర్ పాపులేషన్ సంరక్షణ కోసం అటవీ శాఖ అధికారులు పాటుపడుతూ ఉంటారో వాళ్ళను ఎంకరేజ్ చేయడమే కాకుండా పాపులేషన్ పెంచడానికి కూడా వాళ్ళు ఏమేమి చర్యలు తీసుకుంటా ఉన్నారో వాటిని పటిష్టంగా అమలు చేయడం, అదేవిధంగా ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ప్రకారం లేటెస్ట్గా మనం పాపులేషన్ ఎన్యూమరేట్ చేసేదానికి లేటెస్ట్ టెక్నాలజీ వినియోగించుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేసి ఈ కరెక్ట్గా టైగర్ పాపులేషన్ ఏముంది అని చెప్పి వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా సర్వే చేస్తారు. ఇట్లా ఫోటోగ్రఫీ ఇవన్నీ కూడా తీసి శాంతి భద్రతలను పరిరక్షించడంతో పాటు జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణ, నేరాలను అరికట్టేందుకు తాడేపల్లిగూడెంలో పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మరో 2-3 రోజుల్లో రెవెన్యూ డివిజనల్ కార్యాలయం కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇక్కడ పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు చేస్తే జిల్లా అంతా కంట్రోల్ ఈ సబ్ డివిజన్ కంట్రోల్ చేయడానికి బాగుంటుంది. లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా మెయింటైన్ చేయగలుగుతాం. పూర్తిగా అటువంటి రౌడీజాన్ని ఎరాడికేట్ చేసి ఒక మంచి లా అండ్ ఆర్డర్ని ప్రజలకి అందించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎంతో పోలీస్ డిపార్ట్మెంట్ని మెచ్చుకుంటూ మంచి లా అండ్ ఆర్డర్ బాగా చేస్తారని చెప్పుకునే రోజు ఇవాళ అదే వరబడి తాడేపల్లి నియోజకవర్గమే కాదు ఇంకా పక్కనున్న జిల్లా కూడా మన జిల్లా SP గారు కూడా మంచి నిబద్ధతతో ఉన్న వ్యక్తి నూతనంగా ఒక మంచి ఆఫీస్ని తాడేపల్లిలో ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసింగ్ ఉంటే సమాజంలో అరాచక శక్తులకి ఏం చేయాలన్నా ఇబ్బంది పడకుండా ప్రజలను కాపాడటం జరుగుతుంది.
రాష్ట్రంలో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. శుక్రవారం ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా చిల్లకూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 1,90,00,000 రూపాయల వ్యయంతో కొత్తగా నిర్మించిన అదనపు భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా ప్రభుత్వం పేదలకు ఇళ్లు మంజూరు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు శాసనసభ్యులు వరప్రసాదరావు, ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ చక్రవర్తి, మేరిగా మురళీధరన్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముక్కు ఓరి దీక్షతో పరిపాలన చేశాడు. చెప్పిన కార్యక్రమాన్ని చేశాడు. పేద ప్రజలకు అండగా ఉన్నాడు. ప్రతిపక్ష నాయకులు పారిపోయి హైదరాబాద్ లో ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చావును కూడా లెక్క చేయకుండా మా అందరినీ ప్రజల్లో తిప్పాడే. అది రాజకీయ నీతి అంటే, అది పేద సంక్షేమాన్ని కోరే నాయకుడు అంటే. అందుకే ఈ చిన్నారులను కంటికి లెప్పర్లాగా ఈ చిన్నారులకు అండగా ఉండాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పక్షపాతి నేను, పేదవారి పక్షాన్ని నేనని చెప్పే ముఖ్యమంత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడ అందరికీ ఉంది. పర్టికులర్గా ఈ చిన్నారులు చదువుకి ఇంపార్టెన్స్ ఇచ్చే ముఖ్యమంత్రి, చదువు కావాలని కోరే ముఖ్యమంత్రి, మీ బంగారు భవిష్యత్తు కోసం ఆలోచించే ముఖ్యమంత్రి, మీ తల్లిదండ్రులకు ఒక్క పైసా శ్రమ లేకుండా చదివించే ముఖ్యమంత్రి, చదువు కూడా ఆషామాషి కాకుండా ఇంగ్లీష్ విద్య చదివి ఉన్నత కులాలతో పోటీగా కార్పొరేట్ స్కూల్ కన్నా మిన్నగా చదవాలని కసిగా పనిచేసే ముఖ్యమంత్రి. వినుకొండలో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శావల్యాపురం మండల కన్వీనర్ భీమని అంకారావును గుంటూరులోని జీజీహెచ్ నందు నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు కృష్ణ దేవరాయలు మరియు శాసనమండలి సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి, వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, గుంటూరు శాసనసభ్యులు ముస్తఫా, వెస్ట్ శాసనసభ్యులు మద్దాలగిరి అంకారావును పరామర్శించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ టీడీపీ వాళ్లు మాపై దాడులు చేసి మమ్మల్ని విమర్శిస్తున్నారన్నారు. అంకారావు మా మండలాధ్యక్షుడు కంటే ముందుగా ఆయన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, ప్రముఖ కంపెనీలో. ఇప్పటికి కూడా వారి భార్య బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉంది. అంకారావు గారు రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండాలని చెప్పి ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసుకొని బాగా చదువుకున్న తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత వచ్చి 2018 నుంచి కూడా మా పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. బ్రహ్మనాయుడు గారికి అన్ని విధాలుగా కూడా అండగా ఉంటా ఉన్నారు. అటువంటి వారిని ఈరోజు రాజకీయాల్లోకి తీసుకొచ్చి అన్ని విధాలుగా కూడా మేము ప్రోత్సహిస్తూ ఉన్నాం. వారిపైన ఈరోజు దాడి జరగటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు రెండు వైపులా కూడా దెబ్బలు తగిలి ఎముక విరిగి ఈరోజు హాస్పిటల్లో చేరారు. వారికి దాదాపు ఇప్పటికే డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు 4-5 వారాలు టైం పడుతుంది మొత్తం రికవర్ అవడానికి అని చెప్పి కూడా చాలా బాధాకరమైన విషయం. ఆయన తొందరగా కోలుకోవాలని కోరుకుంటా ఉన్నాను. బొబ్బిలి గ్రోత్ సెంటర్లో శ్రీ సత్య బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 36 ఎకరాల కేటాయింపుపై జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు ప్రశ్నించారు. కనీసం 5 లక్షల టర్నోవర్ కూడా లేని ఒక స్ట్రైక్ ఆఫ్ కంపెనీకి 36 ఎకరాలు ఎలా కేటాయించారో గ్రోత్ సెంటర్ అధికారులు మరియు కోడిగుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రజలకు సమాధానం చెప్పాలని మీడియా ముఖంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. 2 రోజుల ముందు మన కోడిగుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు పార్వతీపురం ఏదో సమీక్ష కోసం వచ్చి వస్తా బొబ్బిలి గ్రోత్ సెంటర్ని సందర్శించడం జరిగింది. మేము ఆ రోజు అనుకున్నాం, ఇంత సడన్గా స్థానిక ఎమ్మెల్యేకి కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు చెప్పి గ్రోత్ సెంటర్కి ఈ మహానుభావుడు ఎందుకు వచ్చాడు అంటే, మహానుభావులు ఊరికే రారు కదా, సో ఎందుకు వచ్చాడని చెప్పి చూస్తే ఈ నెల 6వ తారీఖున సత్య బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ పేరు మీద 6 ప్లాట్లు 36 ఎకరాలు 37 ఎకరాలు దగ్గర అలాట్మెంట్ చేసినట్టుగా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. గ్రోత్ సెంటర్ వారు అంటే ఏపీఐఐసి ఒక కంపెనీని తీసుకొస్తుంది. మీడియా వాళ్ళు అడిగినప్పుడు కూడా మంత్రి గారు చాలా చక్కగా సెలవు ఇచ్చారంట. చాలా పెద్ద కంపెనీ వస్తుంది, చాలా మందికి ఉపాధి దొరుకుతుంది అని చెప్పి మొన్న చెప్పారంట. అదే ఆ కంపెనీ ఏంటి అని చెప్పి మేము చెక్ చేస్తే ఆ కంపెనీ పేరేమో సత్య బయోఫ్యూయల్స్. దాని డైరెక్టర్ ఎవరు, దాని ఫౌండర్ ఎవరు, దాని ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, దాని టర్న్ ఓవర్ ఎంత, అవన్నీ చెక్ చేస్తే అన్నీ నిల్లు. గూగుల్లో కొడితే ఆ కంపెనీ తాలూకా బండారం మొత్తం మనకి కనిపిస్తుంది. 0 గుండు 0.
వరద ప్రభావిత ప్రాంత ప్రజలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జల దిగ్బంధంలో చిక్కుకున్న లంక గ్రామాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటున్నామన్నారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, త్రాగునీరు కల్పించామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ కానీ మహారాష్ట్రలో కురుతున్నటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా ఎంత ఫ్లడ్ రావచ్చు అనేది ఎప్పటికప్పుడు వాళ్ళ అధికారులతో మాట్లాడుతూ ఆ సమాచారాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అదేవిధంగా ఉదయం కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత లంక ప్రాంతాల్లో యాంటీవెనమ్ ఇంజెక్షన్, ఎందుకంటే పాము కాటుకు గురే అవకాశం ఉంటుంది, ఎందుకంటే వరదలకు పాములు వస్తాయి కాబట్టి అన్ని లంక పిఎస్సీల్లో కూడా ఈ యొక్క యాంటీవెనమ్ని ఇంజెక్షన్ రెడీగా పెట్టడం జరిగింది. అదేవిధంగా కాజువేలు వద్ద ఇప్పుడు రహదారులు మూసుకుపోయిన పరిస్థితి కాబట్టి పడవలను ఏర్పాటు చేసాం. అదేవిధంగా ఎక్కడికక్కడ పిఎస్సీల్లో అక్కడ ఉన్నటువంటి పిఎస్సీలో ఉన్నటువంటి డాక్టర్లు అందుబాటులో ఉండడం జరిగింది. అవసరం అనుకుంటే వరద ప్రభావం లేని ప్రాంతాల నుంచి, లేని మండలాల నుంచి ఈ డాక్టర్లు తీసుకొచ్చి లంక ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా అక్కడ ఉంచడం జరుగుతుంది. రాష్ట్రంలో మహిళల అదృశ్యంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు బొల్లిన నిర్మల విమర్శించారు. బీజేపీ మహిళా మోర్చా జిల్లా ప్రవాస్ కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మల మీడియాతో మాట్లాడుతూ దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఆ హామీని అమలు చేయలేదన్నారు. పార్టీ సంస్థాగతంగా మహిళా మోర్చాను మండల, బూత్ స్థాయి వరకు బలోపేతం చేయడంలో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మహిళా మోర్చాని మండల స్థాయి వరకు, తరువాత శక్తి కేంద్రాలు, బూత్ స్థాయి వరకు కూడా బలోపేతం చేసుకునే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలని డిజైన్ చేసుకోవడం జరిగింది. డ్వాక్రా మహిళలతో సమ్మేళనము, అంగన్వాడీ సందర్శన, పిహెచ్సిలో మెటర్నిటీ వార్డ్ సందర్శన, అదేవిధంగా విశిష్ట వ్యక్తుల్ని కలుసుకోవడం, కొత్త వాటర్ని కలుసుకోవడం, అదేవిధంగా ఎవరైతే ప్రధానమంత్రి లబ్ధిదారులు ఉన్నారో, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా కలిసి ఈ ప్రధానమంత్రి పథకాలను, కేంద్ర ప్రభుత్వ పథకాలను వారందరికీ అందుతున్నాయా లేదనే తెలుసుకునే కార్యక్రమాలు, ఇలాగే 18 కార్యక్రమాలతో ఈ ప్రవాస యోజన కార్యక్రమాన్ని జాతీయ పార్టీ ఇవ్వడం జరిగింది. దాన్ని ఆంధ్రప్రదేశ్లో గతంలో 8 జిల్లాలు, ఇప్పుడు 18 జిల్లాలలో నిర్వహించుకోవడం జరుగుతుందండి. హరిత ఆంధ్రప్రదేశ్ నినాదంతో ఐఏఎస్ అధికారుల సతీమణుల సంఘం ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. శుక్రవారం శ్రీకాకుళంలోని కంపోస్ట్ కాలనీలో కలెక్టర్ శ్రీకేష్ లాటకర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు వాటిని సంరక్షణ చేసే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాటకర్ సతీమణి శైలి లాటకర్ మాట్లాడుతూ జిల్లాలో 16,420 మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణం మెరుగుపడుతోందన్నారు. జిల్లా అంతా కూడా వేరే వేరే డిపార్ట్మెంట్స్ తరఫు నుంచి అన్ని ప్రోగ్రామ్స్ ప్లాంటేషన్ చేస్తున్నాము. అదేవిధంగా స్టేట్ లెవెల్లో ఐఏఎస్ ఆఫీసర్స్ వైఫ్స్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా ఒక ప్రత్యేకంగా చొరవ తీసుకొని ప్రతి వైఫ్ తరఫు నుంచి వాళ్ళ ఎక్కడైతే పని చేస్తున్నారో, ఏ జిల్లాలో కానీ, ఏ కార్పొరేషన్లో కానీ, ఏ ఆఫీస్లో పని చేస్తున్నారో ఆఫీస్ ప్రిమైసెస్, ఆఫీస్ ఏరియాస్ అన్నిట్లో, లేకపోతే అక్కడ ఉన్న పట్టణం కానీ, అక్కడ ఉన్న జిల్లా కానీ అన్నిట్లో కొంత ప్లాంటేషన్ యాక్టివిటీలో పార్టిసిపేట్ అవ్వాలి, దాంట్లో భాగస్వామ్యం అవ్వాలి అని అసోసియేషన్ తరఫు నుంచి వాళ్ళు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఈరోజు అన్ని జిల్లాలు కూడా వైఫ్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ తోటి ప్లాంటేషన్ ప్రోగ్రాంలో భాగస్వామ్యం అవుతున్నారు. మంచి పోషకాలు కలిగిన పోర్టిఫైడ్ రైస్ ను ఆగస్టు నుంచి పంపిణీ చేయనున్నట్లు వైఎస్ఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ ఆగస్టు 1వ తేదీ నుంచి నిత్యావసర సరుకులు జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వీటిలో పోర్టిఫైడ్ బియ్యం కూడా ఉంటాయన్నారు. అలాగే బియ్యానికి బదులుగా రాగులు 3 కేజీలు తీసుకోవచ్చని సూచించారు. మన కడప జిల్లాలో మనకు ఉన్నవి 5,76,858 కార్డ్స్, రైస్ కార్డ్స్ ఉన్నాయి. ఈ కార్డ్స్కి గాను 366 MDUs మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ ద్వారా మనం చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు గడిచిన నెలలో మనం 89% రీచ్ అయ్యాం. అలాగే ఈ నెలలో కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేసిన 18th వరకు చేసిన వాటిలో 89.58% డిస్ట్రిబ్యూషన్ జరిగింది.
ఈ వ్యత్యాసం రావడానికి ముఖ్యంగా కారణం ఎవరైతే అర్బనైజ్డ్ ఏరియాస్లో కొద్దిగా మైగ్రేషన్ ఉండి అక్కడ పోర్టబిలిటీ యూజ్ చేసుకోవడం వల్ల, కొంతమంది మీ అందరికీ తెలుసు బద్వేలాట్ ఏరియాస్లో వాటి నుంచి, అలాగే బెంగళూరు నియర్ బై ఉన్న ఏరియాస్లో మైగ్రేషన్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ వ్యత్యాసం. కానీ సుమారు 89.58% మనం చేయగలిగాం. ఇది ఇప్పటి వరకు మనం చేస్తున్నది. అయితే ప్రభుత్వం ఈ నెల నుంచి, ఇప్పుడు రానున్న నెల నుంచి ఫోర్టిఫైడ్ రైస్, మీ అందరికీ తెలుసు ఫోర్టిఫైడ్ రైసు ఐరన్, విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండి ఎనర్జెటిక్ ఈ బలవర్ధకమైన ఆహారాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ రాష్ట్ర ప్రభుత్వం వారు తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం. తిరుపతి జిల్లా ఏర్పేడ్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐఐటి ఆధ్వర్యంలో ఆర్వి అసోసియేట్ ఆర్కిటెక్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ డైరెక్టర్ బివి రెడ్డి ఐఐటి విద్యార్థులకు ఏరియల్ సర్వేపై అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం రీసర్వేకు సంబంధించి ఏరియల్ సర్వే ప్రయోజనాలను ఆయన వివరించారు. ఈ సర్వేలో భాగంగా తిరుపతి జిల్లాలోని 12 మండలాల్లో భూ వివరాలు సేకరించారు. ఈ విధానంపై ఐఐటి విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ అభ్యర్థన మేరకు బివి రెడ్డి ఐఐటి విద్యార్థులకు ఏరియల్ సర్వేపై అవగాహన కల్పించారు. ల్యాండ్ సర్వే ఫర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏపీ వాళ్ళకి చేస్తున్నాము అండర్ ద స్కీమ్ వైఎస్ఆర్ జగనన్న భూరక్ష భూ హక్కు స్కీమ్. మేము ఇప్పటివరకు 3 డిస్ట్రిక్ట్స్లో చేసాము. వాటిని తిరుపతి, సత్యసాయి అండ్ అనంతపూర్. కవర్డ్ అబౌట్ 13,800. ఏపీ గవర్నమెంట్ టేకప్ చేసింది. చాలా కన్సిడరబుల్, అబౌట్ 70-80% సర్వే అయిపోయింది కూడాను. ఇక్కడ రీసెంట్లీ తిరుపతి కూడా కంప్లీట్ చేసాము మేము. గ్రేట్ దిస్ థింగ్ అబౌట్ ఈ స్కీమ్ ఏంటంటే ద ఏరియా హోల్ స్టేట్ ఏరియా చేయడం అనేది నార్మల్గా ఏ ప్రాజెక్ట్లో జరగదు. సో అండర్ దిస్ స్కీమ్ కమిషనర్ గారు చాలా సీరియస్గా తీసుకుని లాస్ట్ 1 year ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ద ల్యాండ్ ఇన్ ద స్టేట్ ఈజ్ సర్వే అవుతుంది. అది కూడా సర్వే అవ్వడం ఏంటంటే మామూలుగా అక్యురసీ లెవెల్ చూస్తే కనుక 5 centimeter అక్యురసీ లెవెల్లో సర్వే అవుతుంది. కృష్ణా నది వరద నేపథ్యంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను కృష్ణా జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పరిశీలించారు. సీఎం హామీ ప్రకారం ఎడ్లంక వంతెన నిర్మాణం జరుగుతుందన్నారు. వరద తగ్గే వరకు లంకలో ఉన్న వారికి నిత్యావసరాలు, త్రాగునీరు, పడవ సదుపాయాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు చేపడతామన్నారు. కలెక్టర్ వెంట ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ఉన్నారు. యవనగడ్డ మండలంలో ఈ ఎడ్లంక దగ్గర 2 విలేజెస్ని కనెక్ట్ చేసే వే ఒకటి బ్రీచ్ అయిందని చెప్పి నిన్న చెప్పారు. దాని మీద ఎమ్మెల్యే గారు కూడా ఒకసారి చూస్తే బాగుంటుందని చెప్పేసి అని అన్నారు. దాని మీద ఇక్కడికి రావడం జరిగింది. సో నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే దీని గురించి ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నది ఈ పర్టికులర్ వే అని, అండ్ దీనికి కూడా ఒక బ్రిడ్జ్ ఒకటి ఆల్రెడీ ప్రపోజల్లో ఉందని గౌరవ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. సో అది కూడా నేను ఇప్పుడు పర్సూ చేస్తాను. ముఖ్యమంత్రి గారి హామీల్లో ఇది ఒకటి ఉన్నదని చెప్తున్నారు కాబట్టి దాని త్వరితగతిన దాని మీద అప్రూవల్స్ తీసుకొచ్చి శాంక్షన్స్ అన్నీ కూడా మనం తీసుకుంటే ఇక్కడ ఈ విలేజర్స్కి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ వాళ్ళకి కావాల్సిన నెససరీ ఐటమ్స్ ఏమన్నా అందుతున్నాయా లేదా అనేది కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. అన్నీ కూడా వాళ్ళకి ఆల్రెడీ రేషన్ లాస్ట్ మంత్ ఇచ్చేశారు. మున్నేరు వరదల కారణంగా విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే వరద తగ్గుముఖం పట్టడంతో తాజాగా వాహనాల రాకపోకలకు అధికారులు అనుమతించారు. ఈ నేపథ్యంలో జాతీయ రహదారిపై నెలకొన్న పరిస్థితిని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. ఐదవరం గ్రామం వద్ద వరద ఉధృతిని డ్రోన్ కెమెరా ద్వారా పరిసర ప్రాంతాలను స్వయంగా పరిశీలించి సహాయక చర్యలపై సంబంధిత అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో మున్నేరు, కట్టలేరు నదులు పొంగాయని, దీంతో 65వ నెంబర్ జాతీయ రహదారిపై ఐదవరం వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహించిందని, దీంతో వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు తెలిపారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం నుంచి వరద ప్రభావం తగ్గడంతో కొన్ని వాహనాల రాకపోకలను అనుమతించినట్లు తెలిపారు. గత 4 రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయిందని మచిలీపట్నం పూర్వ పార్లమెంటు సభ్యులు, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు అన్నారు. ఈ రోజు ఆయన మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ వర్షాల కారణంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా 1000 ఎకరాల్లో నీరు నిలిచిపోయి బయటకు వెళ్లే పరిస్థితి లేక నారుమడులు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో కాలువల్లో పూడికతీత పనులు చేయకపోవటం వల్ల నీరు ప్రవహించని పరిస్థితి ఏర్పడిందన్నారు. దానివల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం చేయలేని భరోసా కేంద్రాలు ఎందుకని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రైతాంగం పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుపోయింది. ఇవాళ రైతాంగానికి అండగా నిలబడవలసిన ప్రభుత్వాలు ఏ రకమైన అండదండలు కూడా రైతుకి ఇవ్వకుండా రైతుకి పండించిన పంటకి మద్దతు ధర లేదు. ఆ ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 6 నెలలకి సంవత్సరానికి కూడా రైతులకు చెల్లింపులు లేవు. ఇవాళ రోజున ప్రకృతి వైపరీత్యాలు వస్తే రైతుకి అండగా నిలబడాల్సిన ప్రభుత్వాలు ఏ రకమైన సపోర్ట్ కూడా రైతుకి ఇవ్వకుండా రైతుని గాలికి వదిలేశారు. ఇవాళ రోజున 0 వడ్డీ రుణాలు అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లకు ముందు 3,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ కోసం నిధి ఏర్పాటు చేసి ఏ రకమైన ధరలు కూడా హెచ్చుతగ్గులు లేకుండా ఈ 3,000 కోట్ల రూపాయలతో న్యూట్రలైజ్ చేసేలాగా ధరల స్థిరీకరణ కోసం 3,000 కోట్ల రూపాయలు కేటాయిస్తానని చెప్పాడు. భారత చైతన్య యువజన పార్టీని ప్రజలు విశ్వసిస్తున్నారని ఆ పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ అన్నారు. పార్టీని స్థాపించిన తరువాత తొలిసారి తిరుపతికి వచ్చిన ఆయనకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ 4.5 సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారని వ్యాఖ్యానించారు. తిరుపతి ఎయిర్పోర్ట్కి వచ్చి ఆహ్వానం పలకడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా అన్ని రకాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బంది పెట్టారు. మధ్యలో వెహికల్స్ ఆపడము, ఫైన్లు వేయడము, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. గత 4 సంవత్సరాల నుండి వీళ్ళు చేసిన దౌర్జన్యాలు, వీళ్ళు చేస్తున్న అరాచకాలకి ఇంకొక 6 నెలల్లో 8 నెలల్లో అంతం పలకబోతోంది. ఇలాంటి చిల్లర వేషాలకి ఎవ్వరూ భయపడే పరిస్థితి లేదు. భారత చైతన్య యువజన పార్టీ ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న అరాచకాల మీద అన్ని రకాలుగా పోరాటం చేస్తుందని తెలియజేస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ రోజు అన్ని వర్గాల ప్రజలు, రైతులు కావచ్చు, యువత కావచ్చు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు భారత చైతన్య యువజన పార్టీ వైపు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో బీసీవై పార్టీ తప్పకుండా ఈ రాష్ట్రంలో సంచలనాలను సృష్టిస్తుంది. శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గంలో శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. పుట్టపర్తి మున్సిపల్ పరిధిలోని యనుములపల్లిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా 12, 14వ వార్డుల్లో ప్రజలు ఆయన దృష్టికి తెచ్చిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. అనంతరం శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమంలో ప్రజల సమస్యలు చాలా వరకు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని యనుమలపల్లి పంచాయతీ పరిధిలో, యనుమలపల్లి గ్రామ పరిధిలో మనం ఈరోజు గడప కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. ఎక్కడే కానీ ఏ సమస్యలు కూడా ఏమీ లేవు. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆ రోజు రామరాజ్యం ఎలా ఉందో, రాజన్న రాజ్యం ఎలా ఉందో, ఈరోజు జగనన్న రాజ్యం బ్రహ్మాండంగా ఉందని చెప్పి ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు. ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను కూడా దాదాపుగా ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో అవి కూడా మన జగనన్న సురక్షలో భాగంగా అన్ని సాల్వ్ అయిపోయినాయి. కాబట్టి అందరూ సంతోషంగా జీవిస్తా ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.